నమస్కారం. వాజీ ఛానల్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలతో ఈనాటి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా జరిగిన వాజీ రంగోలీ హౌసీ బహుమతుల ప్రధానోత్సవం. హర్షం వ్యక్తం చేసిన విజేతలు. పార్వతీపురంలో భారీ దొంగతనం. నగల దుకాణంలో 40 లక్షలు విలువ చేసే బంగారం, వెండి ఆభరణాల అపహరణ. కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె. వేతనాలు పెంచాలని డిమాండ్. ఇక వివరాలకు వెళ్తే, వాజీ ఛానల్ ఆధ్వర్యంలో గత 28 సంవత్సరాలుగా రంగోలీ పోటీలు నిర్వహిస్తూ వస్తుంది. పోటీలకు విశేషమైన స్పందన లభించింది. సుమారు 400 మంది మహిళలు పాల్గొని వారి ప్రతిభను చాటారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలే కాకుండా రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి కూడా రంగోలీ పోటీల్లో మహిళలు పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొని విజేతలైన వారికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విజేతలు వాజీ న్యూస్తో మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందజేయాలనే ఉద్దేశంతో వాజీ ఛానల్ రంగోలీ పోటీలు నిర్వహించడం అభినందించదగ్గ విషయమని పేర్కొన్నారు. మరిన్ని పోటీలు నిర్వహించాలని ఆకాంక్షించారు. విలువైన బహుమతులను పొందినందుకు వాజీ ఛానల్కు కృతజ్ఞతలు తెలియజేశారు. పారదర్శకమైన ఫలితాలను న్యాయ నిర్ణేతలు ప్రకటించారని తెలియజేశారు. అలాగే గత ఏడాది డిసెంబర్ 31వ తేదీన జరిగిన హౌసీ విజేతలను కూడా ఇదే రోజున ప్రకటించారు. హౌసీ విజేతల అభిప్రాయాలు కూడా వాజీ న్యూస్తో పంచుకున్నారు. విలువైన బహుమతులు అందజేశారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాజీ న్యూస్తో నేను వైజాగ్ నుంచి వచ్చానండి. సో నాకు వైజాగ్లో లాస్ట్ టైం కండక్ట్ చేసినప్పుడు బిఫోర్ 2 years బిఫోర్ కండక్ట్ చేసినప్పుడు నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది బంగారం చేతిద్దులు. అంతకు ముందు వచ్చేసి నాకు బిందు వచ్చింది. దానికన్నా ముందు వచ్చేసి నేను ఎలా ఉంటుందని చూడడానికి వచ్చాను. ఇప్పుడు వెండి పట్టీలు వచ్చాయి. లాస్ట్ ఇయర్ కూడా నాకు వెండి పట్టీలు వచ్చాయి. సో ఇలా ప్రతిసారి ఏదో ప్రైజ్ మేము గెలుచుకుంటూనే వెళ్తున్నాము. సో మేమే కాదు, ఇక్కడ వచ్చేసి మనకి 600 మెంబర్స్ పైగా వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ఉంటుందండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున వాళ్ళు పిలిచి గిఫ్ట్ ఇస్తూనే ఉంటారు. సో ఇలాంటి ఈవెంట్స్ చాలా కండక్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. పండగ కంట వాజీ ముగ్గుల పోటీ మాకు సంతోషంగా ఉంటుంది. ముగ్గుల పోటీ అయిపోయిన వెంటనే మాకు సంక్రాంతి అయిపోయింది అనిపిస్తుంది. కానీ నిజంగా ఇలా ముగ్గుల పోటీ పెట్టినందుకు మళ్ళీ ఇంకా అతను బాగుండాలి, బాగా ముగ్గుల పోటీ పెట్టాలి. మాలాంటి వాళ్ళు ఎంతోమంది వచ్చి పోటీ చేయాలి. మంచి ఇలా లేడీస్కి ఇలాగ ముగ్గులు పెట్టడం అది ఉత్సాహంగా మాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుందండి. అంత దూరం నుండి వచ్చి వేసినందుకు మాకు ఏ కష్టం లేకుండా ఇది ప్రతి ఇయర్ కూడా ఇలా పెట్టడం మాకు ఎంతో సంతోషకరం. ఆయన ఎప్పుడూ బాగుండాలి. మాకు ఫస్ట్, సెకండ్, థర్డ్ రాలేదని ఫీల్ కూడా లేదు. ఏదో ఒక ప్రైజ్ ఇస్తున్నారు ఆయన, అది చాలా ఆనందం సార్. వైజాగ్ నుండి వచ్చాను అండి. నేను డెక్కాడ్ మండలం బొడ్డవలస నుంచి వచ్చాను. నేను వాజీ ఛానల్లో పార్టిసిపేట్ చేయడం ఇది రెండోసారి. నాకు ఫస్ట్ సారి కన్సలేషన్ వచ్చింది, ఇప్పుడు కన్సలేషన్ వచ్చింది. నెక్స్ట్ టైం ఫస్ట్ రావడానికి నేను కృషి చేస్తాను. ఈ విధంగా వాజీ ఛానల్ వాళ్ళు మహిళల కోసం కృషి చేస్తూ రోజు సంవత్సరానికి అభివృద్ధి చెందుతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పోటీకి వస్తున్న మహిళలను చూస్తే నాకు అనిపిస్తుంది. కాబట్టి ఇట్లా మహిళల్లో వాళ్ళ చైతన్యాన్ని పెంపొందించడానికి ఎండి శ్రీనివాసరావు చాలా కృషి చేస్తున్నారు. వాళ్ళకు మా మహిళలందరి తరపున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. నుంచి వచ్చానండి. ఫస్ట్ టైం రావటం సిరిగేబుల్లో ఒక అమ్మాయి పెట్టారు, అది చూసి వచ్చాను. ఇక్కడికి వచ్చాక బాగా రిసీవ్ చేసుకున్నారు. వేరే ఊరు నుంచి వచ్చానని చాలా సంతోషంగా ఉంది. అంత దూరం నుంచి వచ్చి గెలుస్తానో లేదో అనుకున్నాను. సార్ కూడా మమ్మల్ని అందరినీ దూరం నుంచి వచ్చామని చెప్పి మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. కాకపోతే కాంపిటీషన్లో చాలా జెన్యున్గా ఇచ్చారు. హ్యాపీగా ఉంది బాగా. నాకు డైమండ్ ఇయర్ రింగ్స్ వచ్చినాయి అండి. ఇదిగోండి, సెకండ్ ప్లేస్ అండి, 353 నెంబర్ నాది. థ్యాంక్ యూ. నా పేరు బి మాధవి అండి. నెక్స్ట్ టైం కూడా రావడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం దేవుడి దేవల్ల.
వాజీ ఛానల్ ఎండి గారండి శ్రీనివాసరావు సారు గత కొన్ని ఇయర్స్గా ఈ పార్ట్స్ అంటే ఈ రంగవల్లి కాంపిటీషన్స్ అని ఇంకా రకరకాల ఫ్యాషన్ షోస్ అని ఇవన్నీ నిర్వహించి మహిళలకి మంచి ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వివిధ జిల్లాల నుండి పోటీలకు వచ్చాం సార్ ఇక్కడికి. వివిధ జిల్లాల నుంచి నాకు థర్డ్ ప్రైజ్ రావడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సార్. ఇగోండి డైమండ్ రింగ్ వచ్చింది సార్. అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను శ్రీకాకుళం నుండి వచ్చాను సార్. వాజీ టీవీ ఛానల్ గారికి థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్ యూ. అయితే మాత్రం 10th నుంచి ఒక 7th ప్రైజ్ వచ్చింది, పట్టీలు వచ్చాయి. అయినా కూడా హ్యాపీ. నెక్స్ట్ టైం ట్రై చేస్తాను ఫస్ట్ రావడానికి. వైజాగ్ నుంచి వచ్చాను. నా పేరు అన్నపూర్ణ. చాలా హ్యాపీగా ఉంది. శ్రీనివాస్ గారి ప్రోగ్రామ్ అంటే ఊర్ల నుంచి అందరూ వచ్చేస్తున్నారు. పండగలు మానుకొని ఆయన అన్నట్టు అల్లుల్ని అందరినీ ఇంట్లో ఉంచి రంగోలీ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నాం. ఎందుకంటే ఎలాగైనా కూడా డైమండ్ నెక్లెస్ కొట్టాలని వస్తున్నాం. పర్వాలేదు, ఇంకా ట్రై చేస్తాం. బెంగళూరు నుంచి వచ్చాను. ఐటీ ఫర్మ్ ఎక్సెంచర్లో పనిచేస్తున్నాను. ఇక్కడ అత్తగారు వాళ్ళ ఇంటికి వచ్చాను లాస్ట్ 3 days బ్యాక్. వచ్చిన తర్వాత తెలిసింది కాంపిటీషన్ గురించి. మై కజిన్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటే వాళ్ళతో సరదాగా పార్టిసిపేట్ చేశాను. అనుకోలేదు గిఫ్ట్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ వాజీ. పట్టీలు వచ్చాయి, వెండి పట్టీలు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. మాది గుంటూరు అండి. గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చాము. మాకు బస్ టికెట్లు ట్రైన్ టికెట్లు అందకపోతే కార్ వేసుకొని మరీ వచ్చాము. ఇక్కడ జడ్జిమెంట్ ఎలా ఉంటుందో, అసలు ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉంటాయి అనుకున్నాము. మేము అంత దూరం నుంచి వచ్చినందుకు జెన్యూన్గా అసలు జరిగిన జడ్జిమెంట్ అనేది వాజీ యూనివర్సిటీకి వారి నేపథ్యంలో మేము ఈ ప్రైజులు తీసుకోవడం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. మాకున్న సమస్యలు అన్నీ తీరిపోతాయి వీటితోటి. నేను మిడిల్ క్లాస్ అయినా కూడా ఇంత అసలు నాకు మెడలో ఒక నగ్గో లేదు. ఏకంగా డైమండ్ నెక్లెస్ అంటే చాలా హ్యాపీ కదండి. అసలు ఈ ఆనందం నేను అసలు ఈ ఆనందాన్ని నేను అసలు ఊహించలేకపోతున్నాను. మా వారు నాకు లైఫ్లో కనిపిస్తారు లేదా, నేను మాత్రం ఒక ముగ్గేసి కలుసుకున్నాను. వాజీ వరకు చాలా రుణపడి ఉన్నాను. నేను పుట్టి పెరిగింది గుంటూరైనా నన్ను ఆదుకుంది మాత్రం విజయనగరం. యూట్యూబ్లో చూసాను సార్. మేము యూట్యూబ్లో వాళ్ళు కార్డు కూడా పెట్టారు. ఆ కార్డు నేను లాస్ట్ ఇయర్ కాంపిటీషన్ అయిపోయినాక స్క్రీన్ షాట్ తీసుకోవడం జరిగింది. ఇంకా ఈ ఇయర్ ఇలా వచ్చాం అనమాట. కానీ ఎలా ఉంటుందో అనుకున్నాము. కానీ జడ్జిమెంట్ అయ్యే వరకు కూడా ఉక్కింతతో ఎదురు చూసాము. గుండెలు గుబేలు అంటూ ఉన్నాయి. అయ్యో చదివేసుకోవడం రావు, ఇంట్లో తిట్లు తినాలి ఇట్లా అనుకున్నాము. ఇంట్లో వాళ్ళు ఇప్పుడు షాక్ అనమాట. ఈ పిచ్చి ముగ్గులు ఏంటి ఎప్పుడు తిడుతూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా షాక్ అనమాట. ఇంకోసారి నా ముగ్గుల గురించి మాట్లాడితే ఇంకంతే వాళ్ళు. అయితే 10 సంవత్సరాల నుండి ఆడుతాం సార్. ఇప్పుడు వచ్చి రాలేదు. ఇదేంటికి రాదు అనేసి మా పిల్లలు గెసిరేసిన ఆ రోజు గెసిరేస్తే మేము ఆడుతాం అనేసి ఆడారు. ఆడితే ఇప్పుడు కూడా నమ్మకం లేదు. కానీ వచ్చాం ఫస్ట్ టైం. గిఫ్ట్ వచ్చింది, చాలా సంతోషంగా ఉంది. మా పిల్లలు అదృష్టం అనుకోవడం. అయ్యాను పేరు సార్. 10 years నుంచి ఆడుతున్నాను నేను. ఎప్పుడు అసలు అనుకోలేదు వస్తుందని, ఏదో క్యాజువల్గా ఆడాను. ఈసారి మాత్రం వచ్చింది. హ్యాపీ. మాది విజయనగరం అంబరసత్రం ఏరియా. హౌస్ చాలా సంవత్సరాల నుంచి ఆడుతున్నాను. ఇదే మొదటిసారి రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నుంచి వచ్చాను. చాలా కాలం నుంచి ఆడుతున్నాను. ఎందులో రాలేదు. లాస్ట్ టైం కూడా ఫుల్ అయ్యింది. కానీ అప్పుడు కూడా రాలేదేమి. ఈరోజు వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. ప్రైజు వెట్ గ్రైండరు, కుక్కరు, మిక్సీ. వచ్చే సంవత్సరం మ్యారేజ్ సార్. వాజీ ఛానల్కి ధన్యవాదాలు సార్. నా పేరు చిన్నారండి. నాకు ఈ గిఫ్ట్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను వాజీలో December 31st వాజీ హౌస్ ఆడాను. చాలాసార్లు అలా రాలేదు. ఇదే ఫస్ట్ టైము. చాలా హ్యాపీగా ఉంది. స్కూటీ వచ్చింది, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. నగరంలోని అరుంధతి నగర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి గోదాదేవి కళ్యాణం అత్యంత వైభవయుతంగా నిర్వహించారు. కళ్యాణమైన అనంతరం గోదాదేవి అమ్మవారికి సారి ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ ప్రాంతంలో ఉన్న వీధుల్లో సారిని ఊరేగించారు. వెంకటేశ్వర స్వామికి గోదాదేవి అమ్మవార్లకు ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. మేళ తాళాలతో, డప్పు వాయిద్యాలతో సారి ఊరేగింపు కార్యక్రమం వైభవపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ 4 రోజుల పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. స్వామివారిని, గోదాదేవి అమ్మవారిని దర్శించుకున్న వారికి సుఖ సంతోషాలు కలుగుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో
ఈ యొక్క ధనుర్మాసం నెల రోజులు కూడా పూర్తి చేసుకుని ఉదయం స్వామివారికి అమ్మవారికి కూడా తిరుప్పావై అనేటువంటి ద్రవిడ పారాయణ కార్యక్రమం జరిగిన తర్వాత ఈ యొక్క భోగి రోజు స్వామివారికి ఉదయం అర్చనా కార్యక్రమాలతో పాటు భోగి మహోత్సవ కార్యక్రమం అనంతరం అరుంధతి నగర్ వాస్తవ్యులందరూ కూడా ఈ యొక్క అమ్మవారికి గ్రామం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క అమ్మవారికి సార మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఉదయం 10 గంటలకు అమ్మవారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అతి వైభవంగా జరిగింది. కావున సాయంకాలం ఊరేగింపుగా ఈ యొక్క పిండి వంటలన్నీ కూడా అమ్మవారి ప్రీత్యర్థం సారి మహోత్సవ కార్యక్రమాన్ని జరిపించి మహావైభవంగా జరిపించి భక్తులందరూ కూడా వారి వారి అభీష్టాలను నెరవేర్చుకుంటున్నారు. ఓం నమో వెంకటేశాయ. ఒంటరిగా ఉన్న మహిళలకు ఆసరాగా ఉంటుంది ఈ సంస్థ. అనాథులకు చేయూతను అందిస్తూ భరోసా కల్పిస్తుంది ఈ స్వచ్ఛంద సంస్థ. దాతృత్వానికి మారుపేరు మారుతి స్వయం సేవా సంఘం. ఇంతకీ ఈ సంఘం చేసిన సేవ ఏంటి? వాచ్ ది స్టోరీ. మారుతున్న కాలంలో గజిబిజిగా ఉన్న సమయంలో కుటుంబంలోని పెద్దల్ని చూడలేని రోజులు ఇవి. సరైన తిండి లేక వారి బాగోగులు చూడలేక వృద్ధులను అనాథాశ్రమంలోకి చేరుస్తున్న ఘటనలు ఎన్నో చూసాం. కానీ ఒంటరిగా ఉన్నవారికి వృద్ధులకు అండగా నిలుస్తూ తనదైన దాతృత్వాన్ని చాటుకుంటుంది విజయనగరానికి చెందిన మారుతి సహాయక సేవా సంఘం. ఈ సంఘం అధ్యక్షుడు గుత్తూరు చంద్రశేఖర్ దీన్ని స్థాపించారు. దాతల సహకారంతో ఒంటరి మహిళలకు వృద్ధులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని ప్రతి నెల నిర్వహిస్తూ వస్తున్నారు. గత 15 సంవత్సరాలుగా ప్రతి నెల నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ ప్రజల మన్ననలు పొందుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ రోజుల్లో సేవ చేయాలనే ఆలోచన రావడమే ఒక మంచి విషయంగా చెప్పవచ్చు. దాతల సహకారంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం కూడా చాలా కష్టతరమైన పనిగా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి నెల సంఘం ఎంపిక చేసుకున్న 110 మందిని పంపిణీ చేసే కార్యక్రమం దగ్గర తీసుకొని రావడానికి కమ్యూనికేషన్ చేస్తున్నారు చంద్రశేఖర్. అలాగే దూర ప్రాంతాల వారికి రవాణా ఛార్జీలు కూడా మారుతి సహాయక సేవా సంఘం భరిస్తుంది. ఈ సంఘం తమకు ప్రతి నెల నిత్యావసర సరుకులు ఇవ్వడం ఆనందంగా ఉందని లబ్ధిదారులు వాజీ న్యూస్తో చెబుతున్నారు. నెలకి సరిపడా నిత్యావసర సరుకులు ఇస్తున్నారని, దీంతో తమకు ఆహారం సక్రమంగా అందుతుందని వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు వాజీ న్యూస్తో. పది కేజీలు బియ్యం, 2 కేజీలు నూక, 1/2 కేజీ పందర, 1/2 కేజీ కందిపప్పు, 1/2 కేజీ నూనె ప్రతి నెలన. అంటే జనవరి 1st మాత్రం ఏదో దుప్పటో చీర ఇస్తారండి. ఉన్నారండి, ఒక ఆడపిల్ల ఉంది, దానికి కాలు సొట్టే. ఒక పిల్లడు ఉన్నాడంటే ఆడొక ఇది తాగుబుతాడు అంతే. 2 నెలలకు చుట్టూ వస్తుంటే అమ్మ శాఖర్ గారు అన్నారు, అమ్మ 2 నెలలకు చుట్టూ దూరం కదా, 2 నెలలకు చుట్టూ రండి, మీకు ఎన్నోటికి వెళ్ళిపోదురు అని చెప్పారు. అందుకు గురించి 2 నెలలకు చుట్టూ వస్తాను మేము. అవసరాలు పెట్టి ఇస్తాను. కళ్ళు సరిగ్గా చిన్న కనిపించుతుంది కాదండి. 1/2 కేజీ నూనె, 1/2 కేజీ పప్పు, 1/2 కేజీ పంచదార, 10 కేజీల బియ్యం, 2 కేజీల లోక. వస్తాం. రాయవలస నుంచి కనపాకు వస్తాం. వచ్చి తీసుకుంటాం. ఎవరు లేరు నాకు, మా అమ్మగారు లేరు, నాన్నగారు లేరు, అన్నయ్య గారు లేరు, నేను ఒక్కరిదాన్ని. అందరి జీవితంకి ఒకరు కాపాడుతారటండి. ఇప్పుడు నాకు 2 సంవత్సరాలు బట్టి జ్వరము, జబ్బు, ఈ ఒడుకులు వచ్చేసాయి. అది షుగర్ తోటి వచ్చిందండి. ఇప్పుడు ఇస్తానండి. అతను ఇచ్చింది లేదని అనగలమండి. మేలు ఇప్పుడేనే కాస్తుంది. ఏడాది కూడా ఈ స్వామి వివేకానంద జయంతి సందర్భంలో పేదలకు, వృద్ధులకు, వికలాంగులకు ఈ నిత్యావసర వస్తువులు, బియ్యం, తర్వాత దుప్పట్లు కూడా పంపిణీ చేయడం జరుగుతూ ఉంటుంది. ఒక్కరికి కొంతవరకు పేదలకి ఉపయోగపడుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి దీనికి మాకు సహకరిస్తున్నటువంటి దాతలందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుతూ, వారి కందిపప్పు 1/2 కేజీ, తర్వాత మంచి నూనె 1/2 కేజీ,
కందిపప్పు 1/2 కేజీ, పంచదార 1/2 కేజీ, ప్రతి నెల 5 కేజీలు బియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఇది చేయడం వల్ల మాకు ఎంతో సంతృప్తిగా ఉంది. వీళ్ళు కూడా మేము ఇచ్చేస్తాం ప్రతి నెల కూడాను. అంటే ఇచ్చేసి ప్రతి నెల కూడా మేము నోట్ చేసుకుంటాం ఒక రికార్డు మూలకంగాను. వచ్చే వాళ్ళందరికీ కూడా ఆ కార్డు మీద మేము సైన్ చేసి ఇచ్చేసి ఈ కార్యక్రమం పంపిణీ చేస్తూ ఉన్నాము. వారు ఆ కార్డు పట్టుకొని వస్తే ఇస్తాం తప్ప ఇంకా కార్డు లేకపోతే ఇవ్వడం జరగదు. గంట్యాడ మండలం మురుపాక్ గ్రామంలో విశ్రాంత ఉపాధ్యాయుడు దివంగత కోటంశెట్టి జగన్నాథం 25వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పేదలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్నాథం కుమారుడు శ్రీనివాసరావు, గోవిందరావులు మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా తన తండ్రి వర్ధంతి కార్యక్రమం రోజున పేదలకు వస్త్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. తన తండ్రి ఈ గ్రామానికి స్ఫూర్తిదాయకులని కొనియాడారు. ఆయన దగ్గర చదువుకున్న వారు వివిధ రంగాల్లో ఎంతోమంది స్థిరపడ్డారని తెలియజేశారు. సేవా మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మురుపాక గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు మా నాన్నగారి వర్ధంతి సందర్భంగా పేద ప్రజలకు ఒక 100 మంది వరకు చీరలు పంపిణీ చేస్తున్నాము. చేసేందుకు చాలా సంతోషిస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమం ముందు కూడా చేస్తామని మా కుటుంబ సభ్యుల సహకారంతో నేను చాలా సంతోషిస్తున్నాను. ఆ రోజుల్లో చదవడానికి కూడా ఎవరు ఇష్టపడేవారు కాదు. అటువంటి ఈ ఊర్లో పిల్లలందరినీ చదివించేటట్టుగా ఏర్పాటు చేస్తూ, ఎవరైతే చదవలేదో వాళ్ళ ఇంటికి వెళ్ళి చదివించినట్టు చేస్తూ, ప్లస్ ఆ కార్యక్రమం అలాగ కొనసాగుతూ మధ్యలో ఉంటే ఈ తర్వాత వాళ్ళకు ఉండే పనుల వల్ల వాళ్ళు డ్రాప్ అవుట్ అంటే పిల్లల్ని స్కూల్కి వెళ్ళకుండా చేసేవారు. ఆ రోజుల నుంచి ఆ రకంగా అప్పటి నుంచి వాళ్ళు ఎంత రకంగా చూద్దామన్నా మార్పించి చదువులు చదివేటట్టుగా చేసేవారు. కాబట్టి అటువంటి మహనీయుడికి మా యొక్క వృతాభక్తిగా ఈ చిన్న సహాయం చేయడం వల్ల ఊర్లో ప్రజలందరికీ ఎంతోమంది ఉపయోగపడతారు. అయితే మేమంతా పేద ప్రజలకి ఏం చెప్పాల్సింది ఏమనుకుంటుంటే వాళ్ళందరూ కూడా ఈరోజు చదువే అవసరం. చదువు విజ్ఞానం, చదివే మనకి అన్ని సర్వస్వం. కాబట్టి వాళ్ళు ఉన్న పిల్లలు కానీ వాళ్ళ మనవాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చదివి ఎక్కువ విద్యను అభ్యసించి జ్ఞానం సంపాదించి తద్వారా వాళ్ళు చదువు వల్ల దాని ఒక డబ్బు అనేది ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి ఉద్యోగం సంపాదించుకోవచ్చు చదువు వల్ల. మీరందరూ కూడా చదివి అందరికీ మొత్తమే మీరున్న పిల్లలందరినీ కూడా పేద విద్యార్థులను కూడా ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తారని మీ అంతకు చెప్పవలసింది. పార్వతీపురం మంజం జిల్లా కేంద్రంలో నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. నిన్న రాత్రి దోపిడీకి గురైన శ్రీ దుర్గా జ్యువెలర్స్ షాపు దాదాపు 40 లక్షల రూపాయల మేరకు బంగారం, వెండి ఆభరణాలు దోపిడీ జరిగినట్లు షాపు యజమాని వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు షాపు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టీల చేతులు అవన్నీ మొన్న పండుగ తెచ్చుకున్నాను సరుకు. ఆ సరుకు మామూలు పట్టీలు అవే 30 కేజీలు ఉంటాయి. పాతవి మొన్న తెచ్చినవి రేక్ ఐటమ్స్ అవన్నీ కలిపి సగం 3 కేజీలు ఉంటాయి. చెట్లు పిల్లలు అవన్నీ కలిపి సగం 3 కేజీలు ఉంటాయి. మొత్తం అలా 40 లక్షల దగ్గర ఉంటుంది. ఇలా గోల్డ్ ఐటమ్స్ అవన్నీ కలిపి. అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు డిమాండ్ల పరిష్కారం చేయాలంటూ 36 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై అంగన్వాడీలు ఆందోళన చెందుతున్నారు. భోగపురం, డెంకాడ, పుష్పట్రాక్ మండలాల్లో 272 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. కేంద్రాల్లో అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు పనిచేస్తున్నారు. భోగపురం మండలంలో 91, డెంకాడ మండలంలో 83, పుష్పట్రాక్ మండలంలో 92 కేంద్రాలు ఉన్నాయి. పండుగ సందర్భంగా వీరందరూ సంక్రాంతి రోజున కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపవలసి ఉండగా వీరంతా రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి ఏర్పడింది. అంగన్వాడీలకు మద్దతుగా టీడీపీ, జనసేన సంఘీభావం తెలియజేసింది. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లను విధుల్లోకి చేరాలని నోటీసులు జారీ చేసినప్పటికీ వారు తీసుకోకపోవడంతో వారి ఇంటి గోడకు అంటించి వెళ్ళిపోతున్నారు. అలాగే పోస్టల్ ద్వారా పంపించినప్పటికీ ఏ ఒక్క అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు తీసుకోకుండా నిరాకరిస్తున్నారు. ఇన్ని రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై పలు సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ సందర్భంగా డెంకాడ మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్ మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలుగా నిరసన దీక్ష చేపడుతున్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆయన ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో 1,00,000కు పైగా అంగన్వాడీలు నిరసన చేస్తున్నప్పటికీ స్పందించకపోవడం శోచనీయమని తెలియజేశారు. అలాగే నెల్లిమర్ల నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజు టీడీపీ అధికారంలోకి రాగానే మీ సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. జనసేన నాయకురాలు లోకం మాధవి కూడా మాట్లాడుతూ జనసేన, టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని, మీ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారని పేర్కొన్నారు. భయపడొద్దు, మీరు శాంతియుతమైనటువంటి పోరాటం చేస్తున్నారు, ధర్మమైనటువంటి మీకు రావాల్సిన హక్కులే మీరు అడుగుతున్నారు. కాబట్టి రాష్ట్రం అంతా కూడా మీకు జరుగుతున్న అన్యాయం చూసి ప్రజలందరూ కూడా బాధపడే పరిస్థితి వచ్చింది. ఉధృతం చేసిన తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరూ మీకు అండగా ఉంటామని చెప్పి హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాం. ఈ రోజు వాళ్ళు ఏం లక్షల కోట్లు అడగట్లేదు, ఈయన పెట్టిన సభలకయ్యే ఖర్చు కూడా వీళ్ళు అడగట్లేదు. ఈరోజు ఇంత దారుణాలు చేస్తూ వాళ్ళేమో పెంచండి బాబు, మీరు చెప్పిందే మాకు, మేము ఇంకా ఎక్స్ట్రా కూడా అడగట్లేదు, సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది, దాని ప్రకారమైనా అమలు చేయండి అంటే కనీసం పట్టించుకొని పైన ఈ రోజు ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రభుత్వంలో కనిపిస్తున్నారు. ఖచ్చితంగా మేము జనసేన పార్టీ తరఫున అంగన్వాడీలకు అండగా నిల్చుంటాం. వాళ్ళ డిమాండ్లు మీట్ అయ్యేదాకా వాళ్ళతోనే పనిచేస్తాం, పోరాటం చేస్తాం. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు అడుగుతున్న దాన్ని అమల్లో పెట్టడానికి ప్రయత్నిస్తామని. మరి తెలంగాణలో ఏదైతే ఇస్తున్నారో జీతాలు అంతకన్నా 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చే విధంగా నేను చేస్తానని చెప్పి ఎలక్షన్లో హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ కూడా లేదు. మళ్ళీ ఇప్పుడేమొచ్చి 5 సంవత్సరాలకు ఒకసారి మేము పెంచుతామని చెప్తూ ఒక 1000 పెంచాం కాబట్టి మళ్ళీ వచ్చే జూన్లో 1000 పెంచుతామని చెప్పడం జరుగుతుంది. అప్పటికి ఈ ప్రభుత్వం ఉంటుందా ఊడుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. మరి వాళ్ళ మీద మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ని వాళ్ళ సమస్య తీర్చే విధంగా ఎలా చెప్తే వాళ్ళ మీద కక్ష సాధింపు చర్య తీసుకునే విధంగా ఉండకూడదు. మరి ఈరోజు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి వాళ్ళ మీద కూడా కక్ష సాధించే విధంగా ఎస్మా యాక్ట్ జీవోని ఇష్యూ చేసి వాళ్ళ ఉద్యోగాలు తీసేస్తాము, ఆల్టర్నేట్ పెడతామని చెప్పే విధానంగా మరి చేశారు. మరి అలాగే పారిశ్రామిక కూలీలు ఉన్నారంటే వాళ్ళకి ఏ విధంగా సమస్య పరిష్కారం చేస్తారో వీళ్ళకి ఆ విధంగా ఎందుకు పరిష్కారం చేయట్లేదు అనేటువంటిది మేము ప్రశ్నిస్తున్నాం. వీళ్ళ మీద కక్ష సాధింపు అనేటువంటిది కరెక్ట్ కాదు. ఒకవేళ మీరు ఇదే విధానంలో వెళ్తే మీరు మరి 2-3 నెలల్లో మీ గవర్నమెంట్ పడిపోతుంది. చంద్రబాబు వచ్చాక మళ్ళీ ఆ కుటుంబీకులకు అందరికీ కూడా న్యాయం చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉంటుందని చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. పార్వతీపురం మంజం జిల్లా కొమరాడ మండలం కొమరాడలో 35వ రోజు సమ్మె సందర్భంగా మకర సంక్రాంతి పండుగ రోజున బసవన్నలతో వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించారు. వివరాలకు వెళ్తే కొమరాడ మండల కేంద్రంలో 35వ రోజు సమ్మె సందర్భంగా ముందుగా టెంట్లో ఆటలాడుకుంటూ బసవన్నకు వినతిపత్రం ఇస్తూ బసవన్నతో ర్యాలీ చేస్తూ పాట పాడుతూ అదిరేది లేదు బెదిరేది లేదని ఈ పండుగ పూట కూడా కుటుంబ సభ్యులను బంధువులను ఇంటి వద్ద విడిచిపెట్టి అంగన్వాడీల సమ్మెలో పాల్గొని బసవన్నకు వినతిపత్రం ఇస్తూ రహదారిపై ర్యాలీ చేస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కొమరాడ మండల ఐసిడిఎస్ ప్రాజెక్టు అధ్యక్షులు సిరికి అనురాధ, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు సాంబమూర్తి మాట్లాడుతూ నేటికి 35 రోజులుగా సమ్మెలో పాల్గొని అంగన్వాడీల పోరాటం చారిత్రాత్మక ఘట్టానికి నాంది పలికి అందరూ సమ్మెలో పాల్గొనడం ఒక వంతైతే ఇంకో పక్క పట్టు సడలిన అంగన్వాడీల పోరాటం పాలకుల ముందు వైఖరికి తగిన గుణపాఠం భవిష్యత్తులో చెబుతామని నాయకులు అంటున్నారు. నేటికి రాష్ట్ర ప్రభుత్వం 6 సార్లు చర్చల పేరుతో సమస్యలు పరిశీలించపోగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ప్రభుత్వం నిర్బంధానికి పాల్పడడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని తెలియజేశారు. యూనియన్ ఆధ్వర్యంలో ఈ రోజుకి 35 రోజులు అయింది. వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం చేయని పరిస్థితి ఉంది. చేసినప్పుడు కూడా ఏమాత్రం పట్టించుకుంటుంది. ఈ రోజు ఉంటే ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. చుట్టాలు పిల్లలందరినీ కూడా ఇంటికి ఈ రోజు నిరసన కార్యక్రమం చేస్తున్నారు. సందర్భంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన కన్నా గంగిరెద్దులాగా మేము ఊకొట్టలేము, ఊకొట్టే పరిస్థితి లేదు. మా బుర్రవప్పము నాయన నువ్వేం చెప్పలేదు బుర్రవప్పము. నువ్వు తెలంగాణ లేదైతే తెలంగాణ మాదిరిగా ఎంతైతే చేతి మీద దానికి 1000 రూపాయలు పెంచమని ఆ 1000 రూపాయలు పెంచి హాజరుగా అదనంగా 1000 రూపాయలు మాకు ఇచ్చి ఆదుకోవాలి మాకు అని చెప్పి ఈ ఇప్పటికైనా ముఖ్య జగన్మోహన్ రెడ్డి గారు అర్థమని ఈ మహిళలు ఇప్పటికీ అనేక విధాలుగా ఇబ్బంది ఉంది. కాబట్టి ఈ సమస్యలు పరిష్కారం చేసేదిగా ఆయన బసవన్న నువ్వు జగన్మోహన్ ఆలోచింప చేయాలని చెప్పి కోరుతూ ఈ రోజు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. పండుగ పూట విషాదం, ఆర్మీలో పనిచేస్తున్న సైనికుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే పెద్దవాల్టేరు కాగితాలవారి వీధిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సైనికుడు మృతికి కారణం గాలిపటం దారం కావడం చాలా బాధాకరం. కాగితాల కోటేశ్వరరెడ్డి శనివారం సాయంత్రం హైదరాబాద్లో ఉన్న ఆర్మీ క్యాంపులో విధులు ముగించుకొని తిరిగి తమ క్వార్టర్స్కి వస్తూ ఉండగా గాలిపటం ఎగరవేసిన మంజాదారం బైక్పై వస్తున్న అతని మెడకి గట్టిగా చుట్టుకుని అక్కడికక్కడే మెడ కట్టై స్వర్గస్థులయ్యారని విషయం తెలియవచ్చింది. మృతునికి 1 సంవత్సరం పాప కూడా ఉంది. ఈరోజు రాత్రికి తమ స్వగ్రామం పెద్దవాల్టేరులోని
అమరవీరునికి భౌతికగాయం చేరుతుందని కుటుంబ సభ్యులు తెలియజేశారు. రేపు ఉదయం 10 గంటలకు అంతిమయాత్ర జరగబడుతుందని పేర్కొన్నారు. గాలిపటాలు ఎగురవేసే యువకులు తప్పకుండా జాగ్రత్త వహించి అటువంటి దారాలను వాడడం మంచిది కాదని తెలియబరుస్తున్నాం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాగితాల కోటేశ్వరరావు గారి అకాల మరణానికి చింతిస్తూ గ్రామం సమాజం తరఫున మేము ప్రకట సంతాపం తెలియజేసుకుంటున్నాం. మరి ఆయన సర్వీసు ఆర్మీలో 11 సంవత్సరాలుగా చేశారు. మరి 3 ఇయర్స్ జమ్మూ కాశ్మీర్లో చేసి కూడా ఆయన అక్కడ నుండి హైదరాబాద్కి వచ్చారు. పెళ్ళి 2 సంవత్సరాలు అయింది, ఒక పాపను కన్నారు. ఏదో భార్యతో ఉందామని చెప్పి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్లో కూడా ఆర్మీ మెడికల్ కోర్ అంటే మెడికల్ సంబంధించిన యూనిట్లోనే ఆయన పనిచేస్తున్నారు డ్రైవర్గా. మరి డ్యూటీకి రమ్మని చెప్పగా ఆయన డ్యూటీకి వెళ్తూ ఈ గాలిపటం తాడు మాంజా తాడు మరి మెడకి తగిలింది. మరి మెడకి తగలడం వల్ల నాకు ఆ స్పీడ్లో మరి ఆ విధంగా గొంతు కోయడం జరిగిపోయింది. కావున మరి కుటుంబ వారికి చాలా బరువు బాధ్యతలు ఉన్నాయి. మరి చిన్న పిల్ల చంటి పిల్ల, మరి వాళ్ళ నాన్నగారు కూడా 4 తరాలు మిలిటరీలో ఉండి పనిచేసి వచ్చారు. వాళ్ళు తరతరాలుగా మిలిటరీలో ఉండి ఉన్నారు. ఈయన కూడా ఈ అబ్బాయి కూడా చాలా ఇంట్రెస్ట్ మిలిటరీకి వెళ్ళాలని మరి సర్వీస్ చేశాడు. డ్యూటీ ప్రథమ లక్ష్యంగా ఆయన ఎప్పుడూ చేశాడు. మరి ఆయనకి ఈ విధంగా జరగడం ఘోరంగా మేము తలస్తున్నాం. పండుగ పూట ఈ విధంగా జరగకూడదు. దయచేసి కుటుంబ వారు దయచేసి కుటుంబ వారు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ మాంజాతాను ఉపయోగించకుండా రానివ్వకుండా బ్యాన్ చేయాలని, మిగతా సమాజాన్ని కాపాడాలని, వీటి ద్వారా ఏ యాక్సిడెంట్ అవ్వకుండా. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా జరిగిన వాజీ రంగోలీ హౌసీ బహుమతుల ప్రధానోత్సవం, హర్షం వ్యక్తం చేసిన విజేతలు. పార్వతీపురంలో భారీ దొంగతనం, నగర దుకాణంలో 40 లక్షల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాల అపహరణ. కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె, వేతనాలు పెంచాలని డిమాండ్. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.